అందరికీ నమస్కారం. ఇది ఒక మహా అద్భుత వేదిక. కొంతమంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఐఏఎస్ గారిని మీరేమన్నా క్వశ్చన్స్ ఏమన్నా అడగాలంటే, జనరల్గా ఐఏఎస్ అధికారి నా ముందుంటే కొన్ని నా కెరీర్లో కానీ దేని గురించి అయినా అడగాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగితే ఒక 1 క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుంటే మీ కెరీర్కి సంబంధించి నేను అడగచ్చు. అమ్మా ఏమైనా అడుగుతారా? ఎవరైనా మీరు స్టేజ్ మీద అడుగుతారా? ఓకే ఓకే ఏమన్నా అడగమ్మా స్టూడెంట్స్, మీరు అడగండి. ఇప్పుడు మీరు ఐఏఎస్ తీసుకోవడానికి కన్నా ముందు దానికి సబ్జెక్ట్ సెలెక్షన్ ఉంటుంది కదా సార్. ఈ సబ్జెక్ట్ సెలెక్షన్ ఎలా ఉంటే మనకి ఈజీ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ కాంబినేషన్ అయితే బాగుంటుంది, తర్వాత వాళ్ళ డిగ్రీలో ఏది చేస్తే ఈ పాత్వేకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, దాన్ని నిలబెట్టి చేయగలరు సార్? యాక్చువల్లీ మంచి క్వశ్చన్. నేను కూడా మిస్టేక్ చేసి ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్. నేను ఫస్ట్ యాక్చువల్లీ నేను బయోటెక్ చదివాను. బయోటెక్ చదివిన తర్వాత బయోటెక్లో ఏం పెద్ద సబ్జెక్ట్స్ ఏం లేవు. సో ఫస్ట్ అందరిలాగా కొన్ని సబ్జెక్ట్స్ చాలా మంది తీసుకుంటారు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఆప్షనల్స్ ముందు 2 ఆప్షనల్స్ ఉండేవి. నేను వచ్చినప్పుడు ఒకే ఆప్షన్కి 2 పేపర్స్ చేశారు. సో నేను ఇనీషియల్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇస్తున్నారని చెప్పి నేను ఊరికే జాయిన్ అయ్యి దెన్ నియర్లీ ఒక 6 months అక్కడ చదివిన తర్వాత బుక్ ఓపెన్ చేస్తే ఏం అర్థం కాలేదు. దెన్ నాకు అది చూస్తేనే బాగా డ్రైగా అనిపించింది. సో ఐ థాట్ ఓకే ఐ మేడ్ అ మిస్టేక్. సో ఇమీడియట్లీ ఐ ఓపెన్ మై మనకి యూపీఎస్సీలో దే గివ్ వెరీ డీటెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ what are the topics that are being covered. So I made a mistake of not opening that first. So ఎవరెవరు ఐఏఎస్ ట్రై చేస్తున్నారు, ఫస్ట్ ప్లీజ్ ఓపెన్ దట్, అండర్స్టాండ్ ఆల్ ద ఆప్షనల్స్ దట్ ఆర్ బీయింగ్ గివెన్ టు యూ అండ్ దెన్ సీ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ పేపర్ 1, పేపర్ 2. సో నేను అది ఓపెన్ చేసిన తర్వాత ఐ ఫౌండ్ వన్ సబ్జెక్ట్ కాల్డ్ ఆంథ్రపాలజీ. సో ఆంథ్రపాలజీ, చాలా మందికి ఆంథ్రపాలజీ అంటే ఏమీ తెలీదు. ఆంథ్రపాలజీ అనేది అంత పెద్ద, నాట్ అ వెరీ పాపులర్ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ వెన్ ఐ వాజ్ స్టడింగ్. ఇప్పుడు ఇట్ ఇస్ పిక్డ్ అప్ వెల్. అయితే ఆంథ్రపాలజీలో నేను చదివిన జెనెటిక్స్, evolution, all those and all came. So I found that it was something that was related to my graduation, and it had a lot of sociology, it had a lot of human evolution culturally as well as biologically. So that I found something that I was very interested in. So నేను అది ఒక సబ్జెక్ట్ లాగా చదవలేదు. it was something that I was very interested in and I enjoyed studying. That is what helped me, I think, score. So Allah, you just find out what is it that will be of interest to you. So my wife is also in the service, she is in the foreign service. She took political science and she also says the same. She enjoyed to a point where actually that topic lo leni books kuda, because of passion, because of interest, she started studying and that also added to her marks. So Allah chudandi, but first is you please check the subject, see what is the topics that are to be covered and then take an informed choice. That is it. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఈ వేదిక మీద వచ్చిన తర్వాత యాజ్ ఏ పేరెంట్గా నాకు కూడా కొంత డౌట్ ఉంది. నేను కూడా అడగాలనుకుంటున్నాను ఒక చిన్న క్వశ్చన్ విత్ యువర్ పర్మిషన్. యాక్చువల్లీ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఇప్పుడున్న, అంటే ఇందాక వారు అన్నారు నేను చదువుకునే టైంలో చాలా ఆప్షన్స్ లేవు అని. కేవలం ఒక బుక్స్ అండ్ ఇంకా వేరే అదర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం, అట్లాంటి వాటి మీదే వారు ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు అప్పుడు. సో ఇప్పుడు చాలా మెనీ ఆప్షన్స్ అని చెప్పారు. సో ఈ మెనీ ఆప్షన్స్ అంటే పిల్లలు ఎక్కువగా డిజిటల్ వైపు లైక్ యూట్యూబ్ కావచ్చు, మొబైల్లో కానీ అట్లాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో నిజానికి ఇప్పుడున్న ఆపర్చునిటీలలో ఒక స్టూడెంట్ కెరియర్ డెవలప్ కావడానికి పేరెంట్స్ కూడా చాలా సమస్య ఉంది. వాళ్ళే కొంతసేపు అంటున్నారు యూట్యూబ్లో చూసుకోవచ్చు కదా అని చెప్పేసి పేరెంట్సే అంటున్నారు. పేరెంట్సే ఎక్కువసేపు మొబైల్ ఎందుకు పడుతున్నావు అంటున్నారు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ అనేది ఉంది. నిజంగా ఒక కెరియర్ డెవలప్ కావడానికి ఒక విద్యార్థికి యూట్యూబ్ ఇట్లాంటి వాటిని ఎక్కువగా వాటిని చూసుకొని వాటి ద్వారానే వెళ్తే బాగుంటుందా, లేదా ఇంకా వేరే మీరేమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? A parent and student should understand what they love. So YouTube lo social media influencers kuda they put up videos in something that they are good at.
So if you say, for example, there are people who are good at, say, cooking or some fitness, and people are willing to see their content only because they are good. So even before you go into that thing, first your skill should be something that is worth showing to people. So that may be a passion, that may be a hobby, which you are also using it in this aspect also as a career. But I don't think you can start off immediately because you, especially manam andaru just ippude we are finishing off school, college. You have to first improve your skill. You have to first understand what you are good at, and that passion you discover, and then you find out. And not everyone excels. There are so many people who are failing at it. Ippudu I have a friend who's very passionate into movies. So they've been doing editing since they were in school, and ippudu he has gone and he took a movie in Telugu, but it took a lot of time. 8 years it took. So it is a slow, it is a hard work that you will do. But parents also should understand. But both students should understand, parents should also understand. Students should understand that everything is risky. You always have a backup option. Have because there social media or movies, it is not a steady source of income that you can get. Income is very important, and financially stable ga undalsindi is very, very important. You should be happy. So parents feeling very concerned is something that you should take into consideration. Same thing for parents. A person being forced into something they don't like will also backfire. So వాళ్ళు సరిగా చేయరు, they will also drop out. So I think we have to understand, heart to heart talk, itlanti multiple such areas you attend, you talk to more people, understand, and I think it will slowly grow up. Each person will be able to discover at the right point. Thank you very much. ఎవరు మీ పేరు? మీ పేరు? జస్ట్ biotech and in academics. I asked daughter, she's in 9th standard, and there are three things: skills, personality, and ability. And same thing, Ikigai also, what you love, everything. So she's good at history and everything. And so what do you think, as an IAS officer, what are the personality types required which can make you succeed in the administration? I think in administration, you have to be very, you have to have a lot of, you have to be ready to hard work. You have to work very hard. You have to have a lot of energy because it's a 24/7 job. So, and you should really be passionate about people. So it should not be about you, it should be about the people that you are working for. So that is generally easy to say, but actually when you sit, you understand that there are a lot of people who are very scared to approach your office. There are very few who actually approach your office. So it is something that is very important for you to go to the people, for you to go and actually understand the person's problem. So a person who is empathetic to the conditions of the people and who is willing to understand that there are so many people whose economic situation is far bad, that is the people who we have to work towards improving. And another one thing is management. So as an administrator, I have a lot of staff under me. I should not be the only person who is passionate. I should not be the only person who wants to deliver. I should ensure the system delivers. And the system should deliver not just when I am sitting in the chair, but even after I go, the system should be able to work. So if at all there is some service delivery that I should, say for example a small caste certificate. There are people who run a pillar to post for a very simple caste certificate. So it should be done in such a way, say maybe digitalization. So there is, I think, certain reforms that have been brought, where a person whose parents' caste certificate is already there, he can just apply and then it comes online. He can just download it. That is a systematic improvement. So such things a person should look after. Management, each person is different when you work, when you have person under you. You have to ensure the best out of them. You should know which is suitable for which person. So I think you are a manager, you have to manage it well to deliver the good for the people. చాలా అవకాశం ఇవ్వడమే చాలా గ్రేట్ యాక్చువల్లీ. అందుకోసం
ఇవి కేవలం ఈ వేదిక మీదనే కాకుండా వారు చెప్పే ప్రతి అంశం కూడా, మనం అడిగే ప్రశ్నకు వారిచ్చే సమాధానం కూడా మనము దాన్ని ఎడిట్ చేసేసుకుని మనం సోషల్ మీడియాలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ఇయర్ ఆడియన్స్. సో మనకు ఎక్కడైనా వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఇందాక అన్నట్టుగా సోషల్ మీడియా అనేది డెఫినెట్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థి వాళ్ళు చూస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతుంది, వాళ్ళలో చాలా గ్రోత్ అనేది అవుతుందని నా అభిప్రాయం.